తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సీరియల్ స్టార్మాలో మధ్యాహ్నం 3 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగింది. మళ్ళీ పోలికలతో ఉన్న ఆరాధ్యను కథలో ప్రవేశపెట్టారు. అయితే మళ్ళీ చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ ఎక్కడుందని కథలో ఇంతవరకు చూపించలేదు. కట్ చేస్తే చిన్న వయసులోనే ఆర్ఫనేజ్ బాధ్యతల్ని చూస్తూ ఆరాధ్య అనాథ శరణాలయంని నడుపుతూ ఉంటుంది. ఎంతో మంది పిల్లలకు తల్లిదండ్రిగా మారి ఆరాధ్య సేవలు అందిస్తూ ఉంటుంది. ఇలా ఇతరులకి సాయం చేయడం వెనుక ఓ కారణం ఉందని, అందుకే తనకి అంత ఇంట్రెస్ట్ ఉందని తాతయ్య అంటాడు. ఆ కారణాన్ని రివీల్ చేసే సమయానికి ఆరాధ్య కార్కు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుంటారు. కాకపోతే ఆ కారణం ఏమై ఉంటుంది అనే విషయానికి వస్తే ఆరాధ్య మళ్ళీ ఇద్దరు మీరకి పుట్టిన బిడ్డలే అయి ఉంటారని తెలుస్తోంది. మీరకి కవల పిల్లలు పుట్టుంటారు. బహుశా మీర తల్లి ఒక బిడ్డను మీర నుండి దూరం చేసి ఉండొచ్చు. ఆ బిడ్డ ఇలా ఆరాధ్యగా మరొకరి దగ్గర పెరిగి పెద్దయి ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ ఆరాధ్య ఇద్దరు అక్కా చెల్లెలు కాబట్టి ఇరువురిని కలపకుండా ఒకరినైతే చంపరు. ఖచ్చితంగా ఆరాధ్య మళ్ళీ ఇద్దరు ప్రాణాలతోనే ఉంటారు. అంటే భానుమతి ఎన్ని ప్లాన్స్ వేసినా ఆరాధ్య చనిపోదు. కవల పిల్లలైన మళ్ళీ ఆరాధ్య ఇద్దరు అక్కా చెల్లెళ్ళని తెలుసుకొని ఒకరినొకరు కలుసుకుంటారు. అంతవరకు సీరియల్ని కొనసాగిస్తారు. మళ్ళీ సీరియల్లో వచ్చిన ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.